ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు సహా అధునాతన సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు తైవాన్ కంపెనీలు ఆసక్తి చూపాయి. ఏపీతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునే దిశగా ఆ దేశ పారిశ్రామిక ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపింది. తైవాన్ కంపెనీలు, పరిశ్రమలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం బుధవారం సచివాలయంలో సీఎంను కలిశారు. ఇక తైవాన్కు చెందిన డెల్టా ఎలక్ట్రానిక్స్, బెన్క్యూ, సిబిటిసి బ్యాంక్, డెమెర్కో, మాస్టర్ హిల్, నాన్ పావోరెసిన్స్, ఎవర్ క్లియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, షెంగ్హ్యూ టెక్ టాప్ ఇంజనీరింగ్, కేఎస్ టెర్మినల్స్, శాంసన్, జిలీ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంజనీరింగ్, కపెల్లా స్టోర్స్ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, పోర్టులు, ఎయిర్పోర్టులు, రైలు, రోడ్డు మార్గాలు వంటి పటిష్ట లాజిస్టిక్స్ నెట్వర్క్ సహా ఏపీలోని తయారీ రంగ ఎకోసిస్టమ్ గురించి ఆ బృందానికి సీఎం చంద్రబాబు వివరించారు. భారత్లో తమ దేశానికి చెందిన సంస్థలు ఇప్పటికే తయారీ రంగంలో కీలకంగా ఉన్నాయని తైవాన్ ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఏపీలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. తయారీ రంగం, సాంకేతికత, పారిశ్రామిక అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ చర్చల సందర్భంగా అంగీకారం కుదిరింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ల జారీలో ప్రభుత్వం మార్పులు చేసింది. షెడ్యూల్ ప్రకారం 2వ విడత నోటిఫికేషన్లు ఆగస్టు 15న విడుదల చేయాలి. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, సాంకేతిక కారణాలు, ఉద్యోగ సంఘాల వినతుల నేపథ్యంలో 2వ విడత ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. 2026 జాబ్ క్యాలెండర్లో మొత్తం 4 దశల్లో 10,060 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేలా ప్రభుత్వం క్యాలెండర్ రూపొందించింది. తొలి దశలో యూనివర్సిటీలో 1,523 పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ క్రమంలో తర్వాత విడుదల చేయాల్సిన జాబ్ క్యాలెండర్లపై చర్చించేందుకు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో బుధవారం మంత్రుల బృందం భేటీ అయింది. 2వ విడత నోటిఫికేషన్లు సెప్టెంబర్ 15న విడుదల చేయాలని నిర్ణయించారు. 3, 4 విడతల నోటిఫికేషన్లు అక్టోబర్ 15న విడుదల చేయనున్నారు. 3వ దశలో 2,388, 4వ దశలో 2,981 పోస్టులను భర్తీ చేస్తారు. ఇక గ్రూప్ 1 ఉద్యోగాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. వివాదాలకు తావు లేకుండా సకాలంలో ఉద్యోగాల భర్తీ జరగాలన్నారు. ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ కు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే నెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. కాగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. రాయలసీమను పునరుత్పాదక విద్యుత్ హబ్గా మార్చేందుకు మంత్రి లోకేష్ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. దీనిలో భాగంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ 5,350 కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయబోయే 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఇవాళ పత్తికొండలో లోకేష్ శంకుస్థాపన చేస్తారు. టీపీఆర్ఈఎల్ రాష్ట్రంలో 2 పెద్ద పునరుత్పాదక ప్రాజెక్టులను అభివృద్ధి చేయబోతోంది. వీటిలో అనంతపురం జిల్లా కనేకల్లులో 760 ఎకరాల్లో 3,500 కోట్లతో ఏర్పాటు చేసే 400 మెగావాట్ల పవన శక్తి ప్రాజెక్టు, కర్నూలు జిల్లా పత్తికొండలో 2,700 ఎకరాల్లో 2,250 కోట్లతో స్థాపించే 400 మెగావాట్ల సౌరశక్తి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలో సుమారు 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తున్న భారీ పరిశ్రమల పునరుత్పాదక ఇంధన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతు కుటుంబాలకు పంట బీమా నిజమైన భరోసా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి పంటల బీమా నమోదుకు రేపటితో గడువు ముగుస్తున్నందున రైతులందరూ వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి చెప్పారు. గడువు ముగిసిన తర్వాత నమోదుకు అవకాశం ఉండకపోవచ్చని, రైతులు చివరి రోజు వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇక రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం పంటల బీమా నమోదును ఎంతో సులభతరం చేసిందని పీఎంఎఫ్బీవై క్రాప్ ఇన్సూరెన్స్ ఫార్మర్ యాప్ ద్వారా రైతులు స్వయంగా మొబైల్లోనే నమోదు చేసుకోవచ్చని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక కామన్ సర్వీసెస్ సెంటర్లు, సంబంధిత బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, గ్రామ, మండల వ్యవసాయ అధికారుల సహాయంతో కూడా నమోదు చేసుకోవచ్చని ఆయన వివరించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వచ్చే రసీదు లేదా ధృవీకరణ పత్రాన్ని రైతులు తప్పనిసరిగా భద్రపరుచుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. ఆంధ్రుల సంస్కృతిని చాటి చెప్పేలా భోగాపురం విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. వీటిలో కొన్ని డిజిటల్ స్క్రీన్ పైన, మరికొన్ని గోడలపైన ప్రత్యక్షమవుతాయి.
వీటితో పాటు విద్యుత్ దీపాలు, ఆధునిక అలంకరణలు ఉన్నాయి. ఢిల్లీ, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించిన జీఎంఆర్ సంస్థే అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ భోగాపురం నిర్మాణ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసింది. విశాఖ ఫార్మాసిటీ భోగాపురం ఎయిర్పోర్టుతో అనుసంధానం కావడం కలిసి వచ్చింది. ఇక్కడి నుంచి నేరుగా మందులు, వ్యాక్సిన్లు, సీఫుడ్, వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయవచ్చు. దీంతో హైదరాబాద్, చెన్నైపై ఆధారపడాల్సిన అవసరముండదు. లాజిస్టిక్స్, ఆతిథ్య రంగంలో, కార్గో విభాగాల్లో స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక భోగాపురం విమానాశ్రయంలో ప్రధానమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ను భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా నిర్మించారు. రన్వే, టాక్సీవేలు, ఏప్రాన్ ప్రాంతాలు, అప్రోచ్ రహదారులతో సహా కీలకమైన ఎయిర్ సైడ్ మౌలిక సదుపాయాలకు ఎటువంటి అడ్డంకులు లేని విధంగా ఏటీసీ టవర్ నిర్మాణం చేపట్టారు. సంప్రదాయ విమానాశ్రయ వ్యవస్థతో పోలిస్తే మెరుగైన కార్యాచరణ సామర్థ్యాలను అందించడానికి రూపొందించిన ఆధునిక ఏటీసీ ఆటోమేషన్ సిస్టంతో భోగాపురం విమానాశ్రయం సిద్ధమవుతోంది. ఇక విమానాశ్రయానికి వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా బస్ స్టాప్లు ఏర్పాటు చేసి ఏసీ లాంజులను జీఎంఆర్ యాజమాన్యం ఏర్పాటు చేస్తుంది. మొదటి దశలో ఆటోనగర్, ఎన్ఏడి జంక్షన్, గురుద్వారా జంక్షన్, వెంకోజీపాలెం, ఉడా పార్క్ వద్ద వీటిని నిర్మిస్తున్నారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులన్నీ భోగాపురం మీదుగానే వెళ్లనున్నాయి. అయితే భోగాపురం విమానాశ్రయం కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 20 ఎలక్ట్రిక్ బస్సులను నడపనుంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఇక్కడకు రానున్నారు. ఈ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా భద్రతను 4 సెక్టార్లుగా విభజించారు. సుమారు 60 ఎకరాల సభా వేదికతో పాటు విమానాశ్రయం నుంచి వేదిక వరకు ఉన్న మార్గాన్ని ప్రధాని భద్రతా సిబ్బంది బుధవారం ఆధీనంలోకి తీసుకున్నారు. ఎస్పీజీ, సెక్యూరిటీ అధికారులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఎస్పీ దామోదర్ సారథ్యంలో విజయనగరం జిల్లా పోలీస్ బలగాలతో పాటు 5 జిల్లాల నుంచి వచ్చిన 7,000 మంది పోలీసులను విమానాశ్రయం మొత్తం మోహరించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఇక ఏపీకి చెందిన ఆక్టోపస్, గ్రే హౌండ్స్ కమాండో దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించారు. బీసీఏఎస్ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. వేదిక చుట్టుపక్కల హోటళ్లు, లాడ్జిల్లో నిఘా పెట్టేందుకు ఐబీ, స్టేట్ ఇంటెలిజెన్స్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఏపీలో భవన నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017కు సమగ్ర సవరణలు చేస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ జీవో 161 జారీ చేసింది. కేంద్రం సూచించిన డీరెగ్యులేషన్స్ మార్గదర్శకాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, భవనాల భద్రత, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ అనుమతుల వ్యవస్థ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇక ఇప్పటి వరకు ఉన్న నిబంధనలకు భిన్నంగా 24 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రతి భవనాన్ని హై రైజ్ బిల్డింగ్ గా పరిగణిస్తారు. మెట్ల గది, లిఫ్ట్ రూమ్, చిమ్నీలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, అలంకార నిర్మాణాల ఎత్తును మినహాయించారు. ఇక భవన నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలకు ఆన్లైన్ అనుమతుల వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. ఇక ఫైర్, పర్యావరణం సహా ఇతర అనుమతులను సమన్వయం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లుగా కామన్ జోనింగ్ రెగ్యులేషన్స్, స్ట్రీట్ వెండింగ్ ప్లాన్లు, డిజిటల్ బిల్డింగ్ పర్మిషన్ వ్యవస్థ వంటి సంస్కరణలను అమలు చేస్తుంది. ఇప్పుడు బిల్డింగ్ రూల్స్ లో తాజాగా మార్పులు చేసింది. ముఖ్యంగా హై రైజ్ నిర్మాణాలు, ఈవీ మౌలిక వసతులు, క్రెచ్లు, ఫైర్ సేఫ్టీ, పబ్లిక్ వర్షిప్ భవనాలకు ఫీజు మినహాయింపు వంటి అంశాలు ఈ జీవోలో ప్రధానంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఉత్తర భారతదేశం తరహాలోనే ఏపీలో కూడా బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేందర్ సింగ్ షెకావత్ను కోరినట్లు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలిసారిగా కోట్లాది రూపాయల వ్యయంతో బుద్ధగయ తరహాలో నిర్మించిన మైత్రేయ బుద్ధ విహార్ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ మైత్రేయ బుద్ధ విహార్ను ప్రధాన పర్యాటక కేంద్రంగా విశ్వవ్యాప్తం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని ఆధురు, బావికొండ, తోట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల, ఉండ్రాజవరం వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలోనే బుద్ధిస్ట్ సర్క్యూట్ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఇక తొలుత మంత్రి దుర్గేష్ జాతీయ జెండాను ఎగరవేగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీలంకలోని నాగనంద ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ ఫౌండర్, వైస్ ఛాన్సలర్ బోధగమ చాందిమా తెరో బుద్ధిజం జెండాను ఆవిష్కరించారు.
తెలియదు. భూ కబ్జా వ్యవహారంలో పోలీసులు ఏ ప్రశ్న వేసినా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జవాబు మాత్రం ఇదే. బతుకున్న వ్యక్తిని రికార్డుల్లో చంపేసి కుమారుడు చిరంజీవి నాగ్ పేరుతో 4 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో సీతారాం బుధవారం పోలీసు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులోనే సీతారాం, ఆయన భార్య వాణిశ్రీకి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కుమారుడు నాగ్కు మాత్రం ఊరట లభించలేదు. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు న్యాయవాదితో కలిసి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. కుమారుడు ఎక్కడున్నారని విచారణ సందర్భంగా పోలీసులు సీతారాంను పలుమార్లు ఆరా తీశారు. కానీ ఆయన మాత్రం తెలియదు అనే సమాధానం ఇవ్వడం గమనార్హం. 5 గంటలు పైబడి విచారించినా ఆయన నుంచి ఏమీ రాబట్టలేకపోయారని తెలుస్తోంది. ఇక భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్, క్రయ విక్రయాలు మీకు తెలిసే జరిగాయా? ఇది వివాదాస్పద భూమి అని మీకు తెలియదా? మీ అబ్బాయి ప్రస్తుతం ఎక్కడున్నాడు? మీ అబ్బాయిని ఉద్దేశపూర్వకంగా తప్పించారా అని ప్రశ్నించారు. ఇందులో చాలా ప్రశ్నలకు తెలియదు అని అనగా మరికొన్నిటికి మౌనంగా ఉండిపోయారు. మీ అబ్బాయికి భూమి కొనుగోలు చేయాలని మీరు డబ్బులు ఇచ్చారా అని అడగ్గా తాను ఇవ్వలేదని బదులిచ్చారు. భూమికి ఎవరి పేరున రిజిస్ట్రేషన్ జరిగిందని ప్రశ్నించగా చిరంజీవి నాగ్ పేరుతో రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పినట్లు సమాచారం. భూమి గురించి ఏమీ తెలియదా అని అడగ్గా కేసు నమోదు అయిన తర్వాతే ఆ భూమి విషయం నాగ్ను అడిగాను, అంతా సక్రమంగానే భూ కొనుగోలు జరిగిందని చెప్పాడు అని సీతారాం వివరించారు. మీకు షరతులతో బెయిల్ లభించింది కదా, మరి వీడియో ఎలా విడుదల చేశారని ప్రశ్నించగా కుటుంబ పెద్దగా ఆ పని చేసినట్లు తెలిపారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని సీతారాంకు పోలీసులు స్పష్టం చేశారు. విచారణ ప్రక్రియనంతా వీడియో తీయించారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యంపై దాఖలు చేసిన హెబియస్ కార్పస్ సిబిఐ దర్యాప్తును కోరుతూ వేసిన పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని తల్లి విజయలక్ష్మి హైకోర్టును కోరారు. తన ఆమోదం లేకుండానే న్యాయవాది అనుబంధ పిటిషన్ వేశారని, ఆ న్యాయవాదిని మార్చి వాసుదేవుడు అనే న్యాయవాదిని నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె బుధవారం అనుబంధ పిటిషన్ వేశారు. పరిశీలించిన ధర్మాసనం న్యాయవాదిపై పిటిషనర్ చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ న్యాయవాది వాదన సైతం వినాల్సిన అవసరం ఉందని విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్వారీ, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన బిల్పై బుధవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. సిఐ నాగరాజు పోలీస్ కస్టడీకి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు, దర్యాప్తు పురోగతిపై వివరాలు తమ ముందు ఉంచాలని సిట్ను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు పోలీసుల కస్టోడియల్ టార్చర్ కారణంగానే సాయికృష్ణ మృతి చెందాడనే ఆరోపణలతో నమోదైన కేసు దర్యాప్తును సీబీఐకి బదలాయించాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు శ్రీనివాసరావు హైకోర్టులో పిల్ వేశారు. కేసు దర్యాప్తును సిట్కు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి అడ్డగోలుగా మాట్లాడారు. పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, కష్టపడకుండా కీర్తిని కొట్టేయడం, ఇతరుల కృషిని మీ ఖాతాలో వేసుకోవడం ఇకనైనా మానండి. 80 ఏళ్లు వస్తున్నాయి అని ఎక్స్లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ ఘనతంతా తనదేనని చెప్పుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం 2014-19లో గానీ గత 2 ఏళ్లుగా గానీ చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన సమయంలోనే విశాఖ నుంచి విమానాశ్రయం వరకు 6,300 కోట్ల ఖర్చుతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల హైవేను తలపెట్టాం. కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి ప్రకటన చేయించామని తెలిపారు. పని వైసీపీది, ప్రచారం చంద్రబాబుది, క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ అంటూ జగన్ వ్యాఖ్యానించారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ నుంచి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరుతూ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. పార్టీ ఇన్ పర్సన్గా ఏబీవీ స్వయంగా వాదనలు వినిపించారు. ఇక విద్యుత్ పరికరాల కొనుగోలుపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరుతూ దరఖాస్తు చేశామని తెలిపారు. చట్టంలోని సెక్షన్ 8ని కారణంగా చూపుతూ వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారని, సంబంధిత దస్త్రాలను కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రధాన పిల్పై తుది విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొనడంపై షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విద్యుత్ పంపిణీ సంస్థల తరపు న్యాయవాదులు స్పందిస్తూ తుది వాదనలు వినిపించేందుకు సమయం కావాలని కోరారు. అయితే తుది వాదనలు వినిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఏబీవీ తెలిపారు. ప్రతివాదులు సమయం కోరుతున్న నేపథ్యంలో విచారణను వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే జన సమీకరణాలు, బహిరంగ సభలు, రోడ్ షోలకు ఎలాంటి అనుమతి లేదని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం నుంచి నేరుగా జైలుకు వెళ్లి పరామర్శ చేయడం వరకే అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. జగన్ పర్యటన నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్లిక్ సేఫ్టీ తమకు ముఖ్యమని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. జగన్ కాన్వాయ్లో 8 వాహనాలకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలిపారు. జైల్లో మాజీ మంత్రి అప్పల్ రాజును ములాఖత్ ద్వారా కలిసే విషయంలో జైలు శాఖ అధికారుల నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పారు. యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి ఏర్పాటుపై ప్రభుత్వ పెద్దలు పార్టీతోనూ చర్చిస్తే బాగుండేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు భాగస్వామ్యం ఉంటే వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నది సీఎం ఆలోచన కావచ్చని, ఆయన ఆలోచనను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని మహేష్ గౌడ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం మధ్య మెరుగైన సమన్వయం కోసం ఇకపై 45 రోజులకు ఒకసారి పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కానుందని ఆయన తెలిపారు. పీసీసీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన 4 నెలల తర్వాత కమిటీ తొలి సమావేశం బుధవారం ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగింది. ఇందులో సీఎం రేవంత్, మహేష్ గౌడ్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి కేసీ వేణుగోపాల్ అధ్యక్షత వహించాల్సి ఉండగా పార్లమెంట్ సమావేశాల్లో ఆయన బిజీగా ఉండడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన వహించారు. ఇక గంటన్నర పాటు సాగిన సమావేశంలో రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాబోయే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై చర్చించారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం మరింత సమన్వయంగా ముందుకు వెళ్లాలని మీనాక్షి నటరాజన్ సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాల గురించి బహిరంగంగా మీడియాతో మాట్లాడబోనని 3.5 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీకి మాటిచ్చానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెల్లడించారు. తాను ఇప్పటికీ ఆ మాట నిలబెట్టుకుంటున్నానని వివరించారు. నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లతో సర్ ప్రక్రియపై ఆయన సమీక్ష నిర్వహించారు. 3.5 ఏళ్ల క్రితం ఢిల్లీలో ఓ మీటింగ్కు తెలంగాణ నుంచి 40 మంది సీనియర్ నాయకులను ఆహ్వానించి రాహుల్ మాట్లాడారని గుర్తు చేశారు. తాను కూడా ఆ సమావేశంలో 15 నిమిషాలు మాట్లాడానని తెలిపారు. ఆ సందర్భంలో రాహుల్ తనను ప్రత్యేకంగా పిలిచి ఎవరి మీదనైనా కోపం ఉంటే ముందు ఢిల్లీకి వచ్చి తనతో మాట్లాడాలని సూచించారని, ఆ మేరకు తాను ఆయనకు మాట ఇచ్చినట్లు చెప్పారు. ఇటీవల పార్టీ పీఏసీ మీటింగ్లో అంతర్గతంగా తాను మాట్లాడిన విషయాలు బయటకు వచ్చాయని, అందుకే ఆ సమావేశానికి వెళ్లడం కూడా మానేశానని చెప్పారు. ఒకవేళ వెళ్లి ఉంటే అంతర్గత వ్యవహారాలను ఏఐసీసీ ఇన్ఛార్జ్ సీఎం దృష్టికి తీసుకువెళ్లేవాడినని పేర్కొన్నారు. తనకు రాజకీయంగా మనసులో కోరిక ఉందని, అది నవంబర్లో చెబుతానని, అప్పటి వరకు క్లారిటీ వస్తుందని వివరించారు. తాను 24 గంటల పాటు పబ్లిక్ పాలిటిక్స్ గురించే ఆలోచిస్తానని, ఫ్యామిలీ గురించి కాదన్నారు. పామాయిల్ రైతుల సమస్యలు, విధానపరమైన నిర్ణయాలు, దేశంలో సాగు విస్తరణ తదితర అంశాలపై చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులకు సమయం ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు తుమ్మల లేఖలు రాశారు. దేశవ్యాప్తంగా సాగులోకి వచ్చిన పామాయిల్ విస్తీర్ణంలో 75% వాటా దక్షిణాది రాష్ట్రాలదేనని తెలిపారు. ఇక తెలంగాణకు కేంద్రం నిర్దేశించిన 1.45 లక్షల హెక్టార్లలో ఇప్పటి వరకు 98,000 హెక్టార్ల లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. కనీస హామీ ధర, దిగుమతి సుంకాల స్థిర విధానం, నాణ్యమైన మొలకల లభ్యత, జాతీయ పామాయిల్ మిషన్ ఆర్థిక సహాయాల వంటి అంశాల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం అవసరమని, పామాయిల్ విస్తీర్ణం పెరిగితే దేశంలో వంట నూనెల దిగుమతులు తగ్గుతాయని లేఖలో వివరించారు. ఇక ప్రధానమంత్రి మోదీతో సమావేశం ఏర్పాటు చేయడానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చొరవ తీసుకోవాలని తుమ్మల కోరారు. ఎల్నినో ప్రభావం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ కొనసాగే అవకాశముందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 150 ఏళ్లలో ఎన్నడూ ఎదుర్కోని ప్రకృతి వైపరీత్యాన్ని తెలంగాణ ప్రస్తుతం ఎదుర్కొంటుందని చెప్పారు. లోక్సభలో సబ్జెక్టుపై అవగాహన లేక పార్లమెంట్ సమయాన్ని వృధా చేస్తూ రాహుల్ గాంధీ ఓ పొలిటికల్ ఈడియట్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. యాంటీ పేపర్ లీక్ బిల్లు, నీట్ పరీక్షల సంస్కరణలపై చర్చ సందర్భంగా విద్యార్థి లోకాన్ని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని, ఇది వారి పట్ల ఆయనకు ఉన్న చులకన భావానికి నిదర్శనమని ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఢిల్లీ నిరసనలో రబ్బర్ బుల్లెట్లు వాడారంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు గతంలో తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులను ఏ రకంగా పొట్టన పెట్టుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనాడు తుపాకీ గుళ్లకు బలైన విద్యార్థులు టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. బీజేపీని ఆర్ఎస్ఎస్ నడిపిస్తుందని విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలకు తమ పార్టీని ఇటలీ నడిపిస్తుందనే నిజాన్ని చూసి సిగ్గుపడాలంటూ రామచంద్రరావు ఘాటుగా విమర్శించారు. తీవ్ర వాయుగుండం బుధవారం సాయంత్రానికి రాయ్పూర్కు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గురువారం నాటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గింది. తిరుపతిలో 37.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా తీవ్ర వాయుగుండం రుతుపవన ద్రోణి ప్రభావంతో గురువారం కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపి లేని వానల ధాటికి పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగగా చెరువులు తెగిపోయాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా బల్లివాగు దాటుతూ ఒక గిరిజన మహిళ ప్రాణాలు కోల్పోగా, ములుగు జిల్లా మేడారం వనదేవతల దర్శనానికి వచ్చి జంపన్న వాగులో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఇసుకవాగు ఉప్పొంగడంతో జాతీయ రహదారి 163 పైకి నీరు చేరింది. చీకుపల్లి వద్ద ప్రముఖ పర్యాటక ప్రాంతం బోగత జలపాతం వరద నీటితో ఊరకలేస్తోంది. దీంతో జలపాతం సందర్శనను నిలిపివేశారు. ఇక నిర్మల్ జిల్లా సోన్ ధర్మారం వద్ద ప్రధాన రహదారి వరద నీటికి దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకు విఘాతం కలగగా పెంబి మండలంలో కడెంవాగు పొంగి పొర్లుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతుంది. గురువారం నాటికి 30 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వర్షాల దాటికి పలు జిల్లాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. తెలంగాణలో 621 మండలాలుంటే ఏకంగా 587 చోట్ల మంగళవారం వర్షం పడింది. 30 మండలాల్లో అయితే ఏకంగా 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం హిమాయత్ నగర్లో 290 పేద కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ చేపట్టిన నిరసన 34వ రోజుకు చేరుకుంది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 19 సంవత్సరాల క్రితం తమకు ఒక్కో కుటుంబానికి 60 గజాల చొప్పున ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేశారని, అయితే ఇప్పటి వరకు ఆ స్థలాలను తమకు అప్పగించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తమకు కేటాయించిన స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మంజూరైన 60 గజాల ఇంటి స్థలాలను తిరిగి తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక ధర్నా కొనసాగిస్తున్నారు. 34 రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా వేదిక వద్ద 60 గజాలు వచ్చుడో సచ్చుడో అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ నుంచి న్యూఢిల్లీకి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ప్రభుత్వ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్లో నిర్వహించిన తనిఖీల్లో 8.46 లక్షల విలువైన 16.92 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఉత్తరప్రదేశ్కు చెందిన యువకుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. ఇక బుధవారం ఉదయం హైదరాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 2 వ్యక్తులను గుర్తించగా పోలీసులను చూసిన వెంటనే వారిలో ఒక వ్యక్తి పారిపోగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న 2 బ్యాగుల్లో 16.92 కిలోల గంజాయిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. E20 పెట్రోల్ వినియోగించే BS3 వాహనాల్లో చిన్నపాటి రిపేర్లు ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్ కట్లు మార్చాల్సి రావచ్చని తెలిపింది. వాహన పనితీరు, మన్నిక, మైలేజీని అది అధిక స్థాయిలో ప్రభావితం చేయదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఇక IOCL, IIP, దెహ్రాదూన్, సియామ్, ARAI సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల్లో E20 ఇంధనం వినియోగించే వాహనాల ఇంజన్లో ఎలాంటి మార్పులు అవసరం లేదని తేలిందన్నారు. ఇక E20 అమలుకు ముందు విస్తృత స్థాయిలో ప్రయోగశాల పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్, మన్నిక పరీక్షలు నిర్వహించినట్లు గడ్కరీ తెలిపారు. అంతా బాగుందని తెలిసిన తర్వాతే దశలవారీగా దేశవ్యాప్తంగా అమలు చేసినట్లు పేర్కొన్నారు. E20 పెట్రోల్ వినియోగించే పాత వాహనాల్లోనూ పనితీరు, ఇంజన్ అరిగిపోవడం, స్టార్టబిలిటీ, లోహాలు, ప్లాస్టిక్ భాగాల అనుకూలత వంటి అంశాల్లో సమస్యలు కనిపించలేదని వివరించారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జంజీ నిరసనకారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి బీజేపీ ఎంపీ కంగనా మరోసారి వార్తల్లో నిలిచారు. కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ పై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అతడో పనికిరాని వ్యక్తి అని మండిపడ్డారు. అతడి వయసులో తాను 2 జాతీయ అవార్డులు సాధించానని తెలిపారు. ఇక కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు సౌరవ్ దాస్ స్పందించారు. ఆమె వ్యాఖ్యలను సొంత పార్టీ వారే సీరియస్ గా తీసుకోరని, తామెందుకు బాధపడాలన్నారు. ఆమె చెప్పే మాటలను జెన్ ఆల్ఫా లాంటి యువతరం పట్టించుకుంటుందని తాను అనుకోనన్నారు. ఈ దేశానికి కంగనా చేసిన దానికంటే యువతరమే ఎక్కువ చేసిందని సౌరవ్ దాస్ చెప్పారు. హిమాచల్ ఎంపీగా తన నియోజకవర్గానికి వెళ్లిన ఆమె చిన్న పనికే ఇబ్బంది పడ్డారని, ఆమె ఎంత సీరియస్ గా ఉంటారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలకు కంగనా కౌంటర్ ఇచ్చారు. తాను 2 ఏళ్లుగానే రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని, అతడి వయసులో 2 జాతీయ అవార్డులు సాధించానని కంగనా చెప్పారు. పార్లమెంట్ సభ్యురాలుగా తనకు పనిభారం ఎక్కువగా ఉందని, ఎంపీని మాత్రమే కాకుండా దర్శకురాలుగా, నటిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్గా, ఇక వ్యాపారవేత్తగా ఎన్నో విధులు నిర్వహిస్తున్నానని, పనికిరాని నిరుద్యోగి అయి నీలాంటి వ్యక్తికి ఏ వయసులోనైనా బిజీగా ఉండటం అనేది ఎప్పటికీ అర్థం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది కంటితుడుపు చర్య మాత్రమేనని, నిజానికి ఆయన తన శాఖను ఎప్పుడూ నిర్వహించలేదని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అన్వేషణకు, ప్రశ్నలకు అవకాశం లభించడం లేదని, సంఘ్ కలలు కనే అర్థం లేని చరిత్రను విద్యార్థులు నమ్మాల్సి వస్తుందని రాహుల్ తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సభకు వచ్చి కూర్చునే ధైర్యం లేదని విమర్శించారు. చర్చకు భయపడే ఆయన సభకు రాలేదని ఆరోపించారు. విద్యార్థులపై కాల్పులు జరపాలని హోంమంత్రి ఆదేశించి ఉంటారని, లేదంటే ఆయనకు తెలియకుండానే కాల్పులు జరిగి ఉండాలని రాహుల్ అన్నారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. నిరసన ప్రదర్శనల సందర్భంగా విద్యార్థులు తమ ఆకాంక్షలను వెలిబుచ్చారని, వారు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని రాహుల్ చెప్పారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తనతో పంచుకున్న విషయాలను ఆయన సభ దృష్టికి తెస్తూ ఈడియట్స్, అంధభక్తులు అనే మాటలను ప్రస్తావించడం సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. సమాజంలో స్వేచ్ఛగా ఆలోచించే ప్రతి వ్యక్తి విద్యార్థినని, వీరి ప్రయాణం ఎప్పుడూ సత్యం వైపే ఉంటుందని ఆ విద్యార్థిని తనతో చెప్పిందని రాహుల్ వెల్లడించారు. అయితే ఈడియట్స్ అనే మరో వర్గం ఉంటుందని, వీరు తమను తాము దైవ సమానులమని, అన్నీ తెలుసని అనుకుంటారని, ఎవరు చెప్పినా వినిపించుకోరని ఆమె చెప్పిందని రాహుల్ తెలిపారు. మరి 3వ వర్గం అంధభక్తుడని తాను చెప్పానన్నారు.